సాయి దేవా సాయి దేవా సాయి దేవా. విఠల యశ్వంత్ దేశపాండే బొంబాయి నివాసి. ఇతర జరిగిన అనుభవాన్ని అతని మాటల్లోనే విందాం. బాబా మహాసమాధి చెందాక కూడా వారి కృప నాకు అనుభవం అవుతూనే ఉంది. అన్నింటిలోకి ముఖ్యమైనది 1968లో అనంత చతుర్దశి నాడు జరిగింది. కాషాయం రుద్రాక్షలు ధరించిన ఒక సన్యాసి మా ఇంటి ఎదుటికొచ్చి, నాకు కొంచెం టీ కావాలి, ఇస్తారా అని హిందీలో అడిగాడు. నేను వారిని లోపలికి పిలిచి కూర్చోబెట్టి, చక్కెర వేసిన పాలిమ్మంటారా అని అడిగితే, ఇవ్వు అన్నారు. ఇంట్లో నుంచి పాలు తీసుకొచ్చి ఇచ్చేదాకా ఆయన మౌనంగా కూర్చున్నారు. వారి కేసి చూసేసరికి ఆయనకు బదులు సాయిబాబా కూర్చుని ఉన్నారు. నేను పట్టలేని ఆనందం ఆశ్చర్యాలతో నమస్కరించుకున్నాను, కానీ నా నోట మాట రాలేదు. ఆ తదుపరి ఆయన చూసి మా ఇంట్లో వారంతా ఆయనకు నమస్కారం చేసుకున్నారు. ఇంతలో వారు పాలు త్రాగి అకస్మాత్తుగా లేచి బయటికి వెళ్ళిపోయారు. వారు తిరిగి వస్తారేమోనని ఒక్క నిమిషం చూశాను. రాకపోయేసరికి నేను బయటికి వెళ్ళి చూశాను. ఆయన ఎక్కడా కనపడలేదు. పొరుగు వారిని విచారిస్తే అలాంటి వ్యక్తిని వారు చూడలేదు అని అన్నారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఇలా ఎన్ని జరిగాయో. గత 33 సంవత్సరాలుగా మేమెప్పుడూ డాక్టర్ వద్దకు వెళ్ళడమే లేదు. ఎటువంటి వ్యాధి అయినా విభూతితో త్రుటిలో తగ్గిపోవలసిందే. యశ్వంత్ దేశపాండేకి జరిగిన ఈ సంఘటనలో ఒక సన్యాసి వాళ్ళ ఇంటి వద్దకు రావడం, చక్కెర వేసిన పాలు ఇమ్మంటారంటే ఇవ్వమని చెప్పడం, ఆ తదుపరి ఆ సన్యాసి పూర్తిగా సాయిబాబాగా కనిపించడం జరిగింది. అంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు అనేదానికి ఉదాహరణ ఈ సంఘటన. ఈ సంఘటన కిరాల భరద్వాజ మాస్టర్ గారు శ్రీ సాయి సన్నిధిలో రాయడం జరిగింది. నిరాశలో గాని, నిస్తేజములో గాని, ఓటమిలో గాని, పొడి దుడుకులలో గాని, నిరాశలో గాని, నిస్తేజములో గాని, ఓటమిలో గాని, పొడి దుడుకులలో గాని, నీ నామమే మరువనురా ఓ సాయి, నీ పాదము విడువనురా శ్రీ సాయి. కాలమే కలిసి రాని కలవాడినైపోని, కలిసిరాని కలవాడినైపోని, సుఖములే తరలిరాని తలరాతే